మరి అమ్మవారి ఆశీస్సులు హిందువులపై పుష్కలంగా ఉండాలని, ముఖ్యంగా ఓల్డ్ సిటీలో నివసించే హిందువులపై ఎక్కువ అమ్మవారి ఆశీస్సులని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి ప్రతి ఒక్కరు కూడా ధర్మం గురించి పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉన్నది. మన భారతదేశం, మన హిందూ దేశంలో మన పనులనే ప్రశ్నార్థకంగా ఉన్నాయి. ఇలా ప్రతి ఒక్కరు ఎవరు చెప్తా ఐక్యమత్యంతో ఉండాలి. కులాలని కొట్లాడుకోవడం కాదు బాబు, మతం ఉంటేనే కులం ఉంటుంది. మరి మతం లేని కులం ఎందుకు వస్తుంది? మరి మొన్న కాశ్మీర్ లో హిందువులపై జరిగిన దాడిని మరి కులాల గురించి కొట్లాడే నాయకులను అడుగుతున్నా, మరి వచ్చి కూడా అడగలే. నువ్వు బీసీవా, నువ్వు అగ్ర కులాలువా, నువ్వు ఎస్సీవా, నువ్వు ఎస్టీవా, నువ్వు రెడ్డివా, నువ్వు బాబులేనవా, నువ్వు కొంటలేనవా కూడా అడగలే. నువ్వు హిందువుగా కాదని అడిగారు. మరి అలా ఆలోచించాలి. మరి మన లోకంలో ముఖ్యంగా ఐక్యమత్యంతో ఉంటేనే మన హిందుత్వాన్ని కాపాడుకోగలుగుతాం. ఐక్యమత్యంతో ఉంటేనే మన పిల్లల భవిష్యత్తుని కాపాడుకోగలుగుతాం. మరి ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన మతం ఏదంటే హిందూ మతం. మరి అందరూ కూడా గర్వపడాలి. హిందువుగా పుట్టినందుకు గర్వపడాల్సిన పరిస్థితి. మరి అలా హిందుత్వంపై ఎన్నో రకాల దాడులు జరుగుతున్నాయి, గోవుపై దాడులు జరుగుతున్నాయి. మరి ఈ దాడులను తిప్పికొట్టాలంటే ఒకటే మంత్రం, ఐక్యమత్యమే మన బలం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ